మల్లెం బుగ్గ పిల్ల బుగ్గ తాటితగా ఏది కాదు ప్రేమ కలర్హ మల్లెం బుగ్గ పిల్ల బుగ్గ తాటితగా ఏది కాదు ప్రేమ కలర్హ మూడు పొద్దులా నన్ను ముద్దాడుకో రెండు బుగ్గలా నన్ను పిచ్చాడుకో నేనై ప్రేమించుకోనా ప్రేమై పెళ్ళాడుకోనా గట్టు కట్టేసుకో కలికాలం గంటగా ఉండిపో కలకాలం పిచ్చి పెట్టి లేత లేడు వెచ్చ పట్టి అల్లుకోరా పిల్లలారా మల్లెపూల పందిళ్ళలో ఇల్లు కానా పిల్లదానా నిన్ను దాచే సందిళ్ళకు మల్లెం బుగ్గ పిల్ల బుగ్గ తాగితేగా ఏది కాదు ప్రేమ కలర్హం పట్టుకోడు పిల్ల బుగ్గ తాగితేగా బల్లమేసి కమిలినట్లు ఊరేసుకో చెవిటిగా పుట్టినట్లు తీపిగానే కౌలేసుకో కుర్రదానికి ఎర్ర బుగ్గున్నది ఎర్ర బుగ్గలు సిగ్గు మొగ్గున్నది తెరచాటెందు పేదొరసాని కన్నె పిట్ట కూత పెట్టి కంటి పిట్ట రెప్ప కొట్టి పంచుకోవే ముద్దుగుమ్మ పంచదార తప్పుళ్ళతో మల్లెం బుగ్గ పిల్ల బుగ్గ తాటితేగా ఏది కాదు ప్రేమ కలర్హం పట్టుకోడు పిల్ల బుగ్గ తాటితేగా బొల్లవేసి కమిలినట్లు ఊరేసుకో చెవిటిగా పుట్టినట్లు తీపిగానే కౌలేసుకో వదినా ఏమిటిదంతా మాకు సెలవిప్పించు బాబు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు వదినా అసలు నేను ఈ పని ఏనాడో చేసి ఉండవలసింది నా దేవుడే నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏ బంధం మిగిలింది గనక ఇంట్లో ఉండాలి వదినా ఇన్నాళ్ళు నేను భ్రమలో పడ్డానయ్యా నా బిడ్డలు అనాథలు కాలేదు వాళ్ళ బాబాయ్ వాళ్ళని కడుపులో పెట్టుకుని కాపాడుతాడని ఆశపడ్డాను నీ వదినకి మంచి గుణపాఠం చెప్పావయ్యా నువ్వు ఆవేశంతో మాట్లాడుతున్నావు వదినా కాదు యథార్థమే చెప్తున్నాను తోడబుట్టిన అన్నయ్యని దారుణంగా హత్య చేసిన ఆ రాక్షసుని నువ్వు కాపాడాలని ప్రయత్నిస్తున్నావు
ఇంతకంటే అమానుషం ఉంటుందా? ఈ ఇంటితో నాకున్న బంధం తెగిపోవటానికి ఈ నిదర్శనం చాలదు. నువ్వు పొరపడుతున్నావు వదిన. రజని హంతకురాలు కాదు. దుర్మార్గుడైన ఆ కాళేశ్వరరావు మన కుటుంబం మీద పగబట్టి అన్నయ్యని బలి తీసుకున్నాడన్న అనుమానం. నిజమైన హంతకుడిని ఉరికమ్మ ఎక్కించి అన్నయ్య ఆత్మకు శాంతి కలిగిస్తాను. నిజంగా మీ అన్నయ్య ఆత్మకి శాంతి కలిగించాలన్నదే నీ ఆశయమైతే నీ వదినకు నువ్వు మాట ఇవ్వాలి. చెప్పొదిన, ఏమిటది? శాంతిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. వదిన, అవును బాబు, నీ వదినే ఈ గడప దాటి వెళ్ళకూడదనుకుంటే నువ్వు ఆ పని చేయాలి. నా మాట నెరవేరుస్తానని దేవుడు లాంటి మీ అన్నయ్య మీద ప్రమాణం చేసి చెప్పు రవి. నేను వేస్తున్నది తప్పటడుగని తెలిసినా నీ కోరిక తప్పకుండా తీరుస్తాను వదిన. అనపూర్ణ, అనపూర్ణ, నేను ఇంట్లో లేనప్పుడు వీధి తలుపు తెరవద్దని చెప్పారా లేదా? మొగుడు సత్యం ఒత్తుకుంటుంటే రంకు మొగుడు వచ్చి రాళ్ళు వేసేట. ప్రాణాల మీకు వచ్చి నేను ఏడుస్తుంటే నీకు ఎప్పుడు అదే ఛాస. అబ్బా, నాకిప్పుడు మూడ్ లేదే, నన్ను విసిగించకు. రజని, రజని, నువ్వెలా వచ్చావు? నీ పీక తప్పించాలని తప్పించుకొనొచ్చండ్రా. అన్నపూర్ణ, అన్నపూర్ణ, అన్నపూర్ణను ఆవకాయ పచ్చడి తెమ్మని వాళ్ళ అమ్మగారింటికి పంపించండ్రా. చెప్పు, మురళిని ఎక్కడ దాచావో చెప్పురా. నాకు తెలియదు. తెలీదు అన్న మాట మరొకసారి అన్నావంటే తెలియని లోకానికి వెళ్ళిపోతావు. చెప్పురా. చెప్తాను. ఆ కుర్రాన్ని, కుర్రాన్ని, ఆ కుర్రాన్ని. అయ్యా కాళేశ్వరరావు, పోలీసు కస్టడీలోంచి పారిపోయి తిన్నగా నీ ఇంటికి వచ్చింది అంటే అది తెగించిందన్నమాట. అవును సార్. ఆ కుర్రాన్ని ఎక్కడ దాచామో చెప్పకపోతే ప్రాణాలు తీసేస్తానంది. అంతేకాదు, నిజానిజాలు తెలుసు గనక వాడిని అడ్డం పెట్టుకుని ఆ కేసులో మనల్ని దోషులుగా నిరూపించాలని చూస్తుంది. అసలు ఆ కుర్రాన్ని లేపేస్తే పీక పీసుకి సముద్రంలో పారేయమంటారా? అంతేకాదు, ఆ రజనీని పోలీసుల కంటే ముందు మీరు పట్టుకొని నా ముందు నిలబెట్టాలి. అలాగే సార్. అయ్యా, ఇంటికి వెళ్దామంటే అది ఏ అర్ధరాత్రి వచ్చి పీక మీద కత్తి పెడుతుందోనని భయంగా ఉంది. భయంతో చావడం నీకు భయం అయితే ఒకే ఒక పోటు పొడుస్తాను, ధైర్యంగా చచ్చి. అమ్మో, అలాగూ చావడం నీకు ఇష్టం లేకపోతే అజ్ఞాతవాసంగా తెలియదు. అజ్ఞాతవాసమా? పాండవులంతటి వాళ్ళకే మారు వేషాలు వేయక తప్పలేదయ్యా. నువ్వు వెళ్ళు. ఒరే పిస్తోలు, చెప్పడానికి నోరు, రాయడానికి చేతులు లేని ఈడు చచ్చినా బతికినా ఒకటేరా. ఇన్ని తీసుకెళ్లి కొత్తపేట రాజుగారికి అమ్మాయి. అది కమ్మేమని అయ్యారికి తెలిస్తే ఒరే పిచ్చినాయలా, ఆడిచ్చే డబ్బు ఇద్దరం చెరుసగం పంచుకుంటాంగా, నేనెందుకు చెబుతారా? ఓకే, అలాగే చేద్దాం. పద. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఏరికైనా తప్పదన్న. అన్నపూర్ణ, అన్నపూర్ణేశ్వరి. ఎవడ్రా నువ్వు? అచ్చు మా అని పిలిచినట్టు పిలుస్తున్నావు. ఆయనేనమ్మా, అడుక్కు తినేవాడిని. ఏమన్నా పెడతావా? ఏం పెట్టను? ఇది నా ముందు ఇప్పుడు నోరు జారింది. నేను లేననుకుని కాలు జారితే అప్పు చెప్పేస్తాను. నీ మొగుడిని బతుకున్నానని చెప్పేస్తాను. అన్నపూర్ణ. ఏమిటి మళ్ళీ నా మొగుడు పిలిచినట్టు పిలుస్తున్నావు? పోయేవాడు మొదటి గోదావరి వరదల్లో పోయినా పోయేది, చందాలెన్నా వచ్చేవి. అడ్రస్ లేకుండా పోయాడు. రోజు చాలా మంది వచ్చి మీ ఆయన ఏడి అని అడుగుతుంటే మా ఆయన ఎంత గొప్పవారో, ఎంత మంచి పేరుందో అనుకున్నాను. తీరా చూస్తే ఇప్పుడు రౌడీస్లట. వద్దు, నేను బతుకున్నానని తెలిస్తే ఆ రౌడీలు నా ప్రాణాలు తీసేస్తారు. ఇలాగే ఉండి దీన్ని శీలం కాపాడుకుంటాను. అమ్మా అన్నపూర్ణేశ్వరి, భిక్షాం దేహి. సన్యాసి కదా, ఏం పెట్టను? ఏదో ఒకటి పెట్టు తల్లి. మొగుళ్ళు ఎందుకు కావాలి ఎందుకు తీసుకురస్తాను. ఇదేమిటి తల్లి? నా దగ్గర పనికిరాని ఇవే ఉన్నాయి, ఇవి కూడా తీసుకో. ఆగు తల్లి, అపచారం. నీ భర్త బతికే ఉన్నాడు. ఎక్కడున్నాడు? వస్తాడు, పౌర్ణమి వెళ్ళగానే వచ్చేస్తాడు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నేను వెళ్ళను. ఏ
మా ఆయనలాగా నువ్వు కూడా లోపలికి వెళ్ళు అంటావేమిటి? తప్పమ్మా, ఇల్లాలు ఇలా వీధిలో నిలబడకూడదు. నేను వీధిలోనే నిలబడతాను. నా మొగుడు చెప్తేనే నేను వినలేదు. అడుక్కు తినేవాడివి నువ్వు చెప్తే నేను వింటానా? ఆ. ఓరి నాయనో, ఇది వెళ్ళలేదు. ఈ ఇంటి ఎదురుగానే కూర్చుని దీని సీనం కాపాడుకుంటాను. ఏమిట్రా? ఆ 2 కొబ్బరి చెప్పులు అయితే ఒకటి మాయమైపోనాది. దేవత తీసుకుందేమోరా. దేవత అమ్మా, కరుణించినావా తల్లే, కరుణించినావా తల్లే. ఆకలేసినది కావాలా?